యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక మాట మనం చదువుదాం. చూడండి, ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఒకసారి నా వైపు తిరిగిన అందరూ ఒకసారి. ఇప్పుడైనా అనే మాట ఎప్పుడు వాడతాం చెప్పండి? ఇప్పుడైనా అనే మాట ఎప్పుడు వాడతాం? ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడే కదా. ఇప్పుడైనా రా, ఇప్పుడైనా తిను, ఇప్పుడైనా నా మాట విను, ఇప్పుడైనా ఈ మంచి నిర్ణయం తీసుకో, ఇప్పుడైనా దేవుని దగ్గరికి రా. ఈ మాటలు ఎప్పుడు వాడతామంటే జరిగింది ఏదో అయిపోయింది, నష్టం ఏదో జరిగిపోయింది, ఇకనైనా సరే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని ముందుకు సాగిపో అనే మాట ఉపయోగిస్తాం కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ దేవుడు అదే వాడుతున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి మనం? ఆయన మనల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాడు అంటే మనల్ని తిరిగి కట్టడానికి ఆయన ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు. యోవేలు అనే మాటకు యెహోవాయే దేవుడు అనర్థం. జోయల్ అనగా యెహోవాయే దేవుడు అనర్థం. పెతూయేలు అనబడే వ్యక్తి యొక్క కుమారుడు యోవేల్ గారు. ఆయన ద్వారా దేవుడు కొన్ని అద్భుతమైన ప్రవచనాలు రిలీజ్ చేశాడు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ప్రవచన గ్రంథాలు. కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఎక్కువ కాలం ప్రవచించారు, చిన్న ప్రవక్తలు తక్కువ కాలం ప్రవచించారు. అందులో యోవేలు అనే దైవజనుడు కూడా ఒకడు. ఈయన ద్వారా పలకబడిన ప్రవచనాలు స్పష్టంగా చరిత్రలో నెరవేరాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ తర్వాత అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోవేలు గ్రంథంలో ఆ తర్వాత మాటలు మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు గురించిన ఒక ప్రవచనాన్ని యోవేలు ద్వారా దేవుడు సెలవిస్తే, పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ ప్రవచన నెరవేర్పు జరిగినట్టుగా చరిత్రలో మనం చూస్తాం. మన దేవుడు ప్రవచనాలు నెరవేర్చేవాడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన. యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా సరే మీరు తిరిగి వచ్చేసేయండి, తిరిగి రండి అని దేవదేవుడు మాట్లాడడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరం తిరిగి కట్టబడాలని, ప్రభువులో ఐక్యపరచబడాలని. క్రీస్తు ప్రభువులో మనం ఉన్నప్పుడే, ఆయనతో మన జీవితాలను అనుసంధానం చేసుకున్నప్పుడే, ఆయనతో సహవాసం చేసినప్పుడే మనం ఫలించే అనుభవాన్ని కలిగి ఉంటాం. కాబట్టి కమ్ బ్యాక్ టు మీ, తిరిగి రండి, తిరిగి రండి. ఆయా సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏదో వారు అన్నది చేయలేదని చెప్పి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంటే కొంతకాలం తల్లిదండ్రులు కూడా పట్టుదల కలిగి ఉండి వస్తాడులే అని చూసిన తర్వాత ఇక పిల్లలు రాకపోయేసరికి పేపర్ యాడ్స్ ఇవ్వడం లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి తిరిగి వచ్చేసాయి, నిన్ను ఏమీ అనము, నీవన్నదంతా నెరవేరుస్తాము, ప్లీజ్ కమ్ బ్యాక్ అని తల్లిదండ్రులు కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైన యాడ్స్ ఇస్తూ ఉంటారు. న్యూస్ పేపర్లో కనబడడం లేదు అని యాడ్ ఇచ్చి క్రింద రాస్తుంటారు, అమ్మ బెంగబెట్టుకుంది, మంచం ఎక్కేసింది, నువ్వు తిరిగి రాకపోతే చచ్చిపోయేలాగుంది, నిన్ను ఏమీ మేము అనము, నీవు అన్నవన్నీ కూడా ఇస్తాము, తిరిగి వచ్చేసాయి అని కొన్ని యాడ్లు ఇస్తూ ఉంటే మరి నిజంగా వాళ్ళ కంట పడతాయో లేదో తర్వాత సంగతి. కానీ కొంతమంది వచ్చి ఉండొచ్చు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మనందరినీ సంయుక్తంగా పిలుస్తున్నాడు. జరిగిన నష్టం ఏదో అయిపోయింది. ఇంతవరకు నీ పాపం ద్వారా కొట్టబడ్డావు, నీ అపరాధముల ద్వారా నలిగిపోయావు, దేవునితో సహవాసం లేక నువ్వు కోల్పోవలసినవన్నీ కోల్పోయావు, ఆరోగ్యాన్ని కోల్పోయావు, నీ జీవితంలో ఆనందాన్ని కోల్పోయావు, ఆదరణను కోల్పోయావు, ఆశీర్వాదాన్ని కోల్పోయావు. నువ్వు ఎంతగా నీ జీవితాన్ని డ్యామేజ్ చేసుకోవాలి అంతవరకు డ్యామేజ్ చేసుకున్నావు. ఇకనైనా రా ప్రభు దగ్గరికి, ఇప్పుడైనా రా, దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తాలని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. ఉపవాసం అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే భోజనం మానేయడం, ఆ తర్వాత మంచినీళ్ళు త్రాగడం మానేయడం ఉపవాసం అనుకుంటాం. అయితే ఉపవాసం అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా ఉండడం, వాసం అంటే నివసించడం, దగ్గరగా నివసించడం, దేవుని దగ్గరగా రావడం. ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆయన ప్రక్కనున్న ఆయన ఏమంటారు చెప్పండి? సెక్రటరీయా, ఉప ముఖ్యమంత్రి అంటారు. ఆయన ప్రధానమంత్రి గారు ఉంటారు, ఉప ప్రధానమంత్రి, లేదా ప్రెసిడెంట్ గారు ఉంటారు, రాష్ట్రపతి. ఆ తర్వాత ఆయన ప్రక్కన ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి అని ఎందుకంటారంటే రాష్ట్రపతి గారి పక్కన ఉంటాడు కాబట్టి ఉపరాష్ట్రపతి. ఉప అంటే దగ్గర అని అర్థం, వాసము అంటే నివసించడం. ఇప్పుడు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా
జీవించడం. క్రైస్తవ్యంలో కొంతమందికి ఇంకా ఉపవాసం అంటే సరైన అర్థం తెలియట్లేదు. కొంతమంది ఉపవాసం అంటే ఆ పూట భోజనం మానేయడమే అనుకుంటారు. ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని ప్రేమను తెలుసుకోరు. ఉపవాసం చేసేస్తున్నానని చెప్పి మిగతా పనులన్నీ చేసుకుంటూనే ఉంటారు, ప్రయాణాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. ప్రభు గురించి ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఆచార సంబంధంగా ఉపవాసంగా చాలామంది భావిస్తుంటారు. కొంతమంది అంటూ ఉంటారు, బాగా లావెక్కిపోతున్నానండి, ఓ పూట ఉపవాసం చేసేస్తే అటు అది ఇటు ఇది కూడా ఏమైపోతాయి, కలిసి వచ్చేస్తాయట. నువ్వు బాగా లావైపోతున్నావు అని చెప్పి డైటింగ్ అని చెప్పి శుక్రవారం శనివారం కొంచెం ఉపవాసం చేసేస్తే ఇటు ఆరోగ్యము బాగుంటుంది, అటు ఉపవాసం కూడా లెక్కలోకి వచ్చేస్తుందని. నేను ఉపవాసం తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఉపవాసం చేసేటప్పుడు నువ్వు దేవుని దగ్గరగా ఉంటున్నావా లేదా పరీక్షించుకో. ప్రార్థన లేకుండా కనీసం 10 అధ్యాయాలను బైబిల్ చదవకుండా నువ్వు ఉపవాసం చేసే దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఉపవాసం చేయడంలో నీ ఆలోచన ఉద్దేశం ఏంటంటే దేవునితో సమయాన్ని గడపాలనే కదా. నీ శరీరాన్ని కొంచెం నిగ్రహించుకోవడానికి కావలసిందల్లా పెట్టడం కాదు, కానీ కాసేపు దీనికి రెస్ట్ ఇచ్చి ఆ సమయాన్ని దేవుళ్ళలో గడపాలనే కదా నువ్వు ఉపవాసం చేస్తున్నావు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, సరైన ఉపవాసాన్ని మీరు కలిగి ఉండి, కన్నీళ్ళు విడుస్తూ మనఃపూర్వకంగా రండి, హృదయపూర్వకంగా నా దగ్గరికి రండి. దేవుడు జీవాధిపతిని గుర్తించి ఆయన దగ్గరికి మనఃపూర్వకంగా రావడం, ఎవరో బలవంతం మీదనో ఎవరో ప్రోద్బలం మీదనో దేవుని దగ్గర రావడం కాదు, కానీ నీకు నీవుగా దేవునికి ఔన్నత్యాన్ని గుర్తించి ఆయన నీకు రక్షణ ఇచ్చువాడని, నీ ఆత్మను రక్షించువాడని, నరకాగ్ని నుండి తప్పించువాడని గుర్తించి ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా వచ్చావా, లేదా బలవంతంగా వస్తున్నా దేవుని దగ్గరికి? కొందరు భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే తోపుడు బళ్ళు తోసినట్టు ఏం చేయాలి, కొంతమందిని తోయాలి. తోపుడు బండి చూడండి, అది తోస్తేనే కదులుద్ది, లేకపోతే ఎక్కడ బండి అక్కడే ఉంటుంది. తొయ్యాలి ఎవరో ఒకళ్ళు. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఉంటారు, భార్య తొయ్యాలి. ఏమండి ఆదివారం అండి దేవుని మందిరానికి రావాలంటే నీ కోసం వస్తున్నాను నేను, లేకపోతే నేను రానన్నట్టుగానే భార్య కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, భర్త కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, బిడ్డల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఏదో ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మనఃపూర్వకంగా వచ్చావు నువ్వు, హృదయపూర్వకంగా. ఎస్, టుడే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్, ఐ మస్ట్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ టు వర్షిప్ హిమ్. నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడానికి, అయ్యా వందనాలు అని మనస్ఫూర్తిగా దేవునికి చెప్పడానికి, దేవుని స్తుతించడానికి నేను వస్తున్నాననే ఆ ఆలోచనతో కనుక నువ్వు వస్తే, నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్, యు ఆర్ ఎ బ్లెస్డ్ ఉమన్. నువ్వు ఆశీర్వదించబడిన వాడవే. బలవంతం మీద చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు ప్రపంచంలో, కానీ మనం దేవుని బిడ్డలంగా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర తిరిగి రావడం, ఎప్పుడైతే ప్రభు దగ్గర తిరిగి వస్తామో దేవుడు అత్యంత బలంగా మనల్ని వాడుకుంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.